ఉపాధ్యాయ సంఘాల నేతలతో చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల రేపు ఉమ్మడి జిల్లాల డీఈఓల కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. అసలు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్స్ ఏంటో చూద్దాం. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాబోధనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని, కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని, కీలకమైన అంశమైన ఇంగ్లీష్కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి స్టాఫ్ పార్ట్నర్ను కొనసాగించాలన్న డిమాండ్ను అంగీకరించలేదని నేతలు తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తిని అమలు చేయాలని, 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటుపైన స్పష్టత రాలేదన్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు. ఫౌండేషన్ స్కూల్లో 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని, అయితే ఇది జీవో 117లో ఉన్న అంశమేనన్నారు. ఇక స్టడీ లీవ్లో ఉండి 2 నెలల్లో సర్వీస్లో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీలో ఖాళీగా చూపబోమని చెప్పడం, కేవలం 1400 మంది ఎస్జిటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్ఎంలుగా నియమిస్తామనడంలో అర్థం లేదని నేతలు తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విద్యాశాఖ అధికారులతో చర్చలు విఫలమయ్యాయి. ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈ నెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి సన్నద్ధమవుతున్నారు.